దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. పొలిటికల్ ప్రొఫైల్లో భాగంగా ప్రస్తుతం మనం మాట్లాడుకోబోతున్నాము కేటీఆర్ గురించి. సీఎం కేసీఆర్ కుమారుడిగా, ఐటీ శాఖ మంత్రిగా తెలంగాణలో కాదు దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో బోల్డంత పేరు తెచ్చుకున్నటువంటి కేటీఆర్ తనకున్నటువంటి పర్సనాలిటీ ఏంటి, క్లోజ్ అబ్జర్వేషన్లో తన గురించి ఏం తెలుసుకున్నారు? ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం. సో మనం కేటీఆర్ గారి గురించి మాట్లాడుకుంటే, సీఎం కేసీఆర్ గారి కొడుకు, ఆ తర్వాత యుఎస్ నుంచి అక్కడ ఉన్నటువంటి జాబ్ కావచ్చు అన్నిటినీ వదులుకొని తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా పోరాడాడు, ఉద్యమకారుడిగా. ఆయన గురించి ఒక సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుడు అనే ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని వచ్చినప్పటికి కూడా దాన్ని చెరిపేసి ముందుకు వెళ్తున్నారు, ఒక ప్రస్థానం, విజయ ప్రస్థానం. బట్ ఇవన్నీ అందరికీ తెలుసు. బట్ ఆయనలో డిఫరెంట్ పర్సనాలిటీస్ అనేవి ఉంటాయి, కొన్ని లక్షణాలు ఉంటాయి, బలాలు, బలహీనతలు. ఎలక్షన్స్ టైం కాబట్టి ఇది ఒక కొత్త ప్రయత్నం లాగా అనుకుంటున్నాం. దానికి యు ఆర్ ద ఐడియల్ పర్సన్ అనిపించింది. మీ దృష్టిలో కేటీఆర్ ఎలా ఉంటారో, అసలు ఎవరైనా? అంటే వాస్తవంగా మేము ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారు బహిరంగంగానే మీటింగ్లలో చెప్పేవాడు, మియా బీబీ మేమిద్దరమే, మా పిల్లలు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఇక్కడ రారు, వాళ్ళు మంచి చదివి మంచి ఉద్యోగాలు చేస్తారు, కాబట్టి మాకెవరు ఈ వారసులు రాజకీయాల్లోకి వచ్చే హెడేక్స్ ఉండవు అన్నాడు. బట్ దీన్నే అందరు కూడా ఎత్తి చూపుతారు ప్రతిసారి. అంటే వాళ్ళు ఎట్లా వచ్చారు అనేది ముందు మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. సో 2006లో అంటే మధ్యలో వాళ్ళు వచ్చిపోతుండేవారు. తర్వాత చాలా కాలం కేటీఆర్ గారు బాంబే హెడ్ క్వార్టర్గా ఉంటూ ఎక్కువ ఢిల్లీలో వచ్చిపోతుండేవాడు. ఆసియా పసిఫిక్ నేషన్స్కి ఒక కంపెనీగా ఆయన ఉన్నతమైన స్థానంలో ఉండేవాడు. కవిత గారు కూడా వివాహం కంటే ముందు ఆమె కంప్లీట్గా అమెరికాలోనే ఉన్నారు, 1-2 సార్లు వచ్చారు. బట్ పెళ్ళైన తర్వాత ఆమె ఇక్కడే నిజామాబాద్ సంబంధించిన సంబంధం, తర్వాత ఇక్కడికి ఆమె షిఫ్ట్ అయ్యారు. 2006-2007 ఆ ప్రాంతమే. వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా 2003-2004 ఆ ప్రాంతంలో అయినాయి. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా మాతో చాలా క్లోజ్గా విషయాలు తెలుసుకుంటూ ఉండేవాళ్ళు, ఏం జరుగుతుంది ఏంది అని. అది టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ఆ టైంలో, అంటే ఆవిర్భావం తర్వాత కూడా దాదాపు 2006 వరకు కూడా కేటీఆర్ గారు అక్కడ ఢిల్లీలో కేసీఆర్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను దాదాపుగా ఆ టర్మ్ అంతా ఆయనతోనే ఉన్నాను అక్కడ, అదే ఇంట్లో ఉండేవాడిని. ఆయన ఎప్పుడు ఆయన ల్యాప్టాప్, ఆయన పనులు, ఆయన కంప్యూటరు ఇవే చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఏమైందంటే రాష్ట్ర కమిటీ లిస్ట్ రాస్తున్నాం. అప్పుడు నేను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ఆ బాధ్యత తీసుకొని, సుదర్శన్ రావు అని ఇక్కడ సిటీ ప్రెసిడెంట్ ఉండేవాడు, ఆ లిస్ట్ ఒకటి తయారు చేసుకొని వచ్చాడు అందరితో మాట్లాడి. నేను కేసీఆర్ గారికి ఇవ్వాలి ఫైనల్గా ఏమన్నా చేర్పులు మార్పులు చేసి. లాస్ట్ నేమ్ కేటీఆర్ గారిది ఉంది. అంటే అది 100 పేర్ల తర్వాత వైస్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్, కార్యనిర్వాహక సభ్యులలో కల్వకుంట్ల తారక రామారావు గారు అన్నది. నేనే ఫస్ట్ అబ్జెక్షన్ చేశాను, సార్ ఇట్లా అనేవాడు కదా రాజకీయాల్లోకి రారు అని, మీరు ఎందుకు ఈ పేరు రాశారు సుదర్శన్ అని అడిగారు. అంటే కాదన్నా ఆయన ఉంటా అంటున్నాడు, ఆయన ఉంటా అన్నప్పుడు మనము లాస్ట్లో పెట్టండి నా పేరు అని కూడా అన్నాడు. అంటే నాకైతే అది ఉంటుందని నాకు నమ్మకం లేదు, బట్ సార్ చూడకపోతే ఉంటుంది, లాస్ట్ పేరు కదా, అట్లా పెట్టేయచ్చు లోపలికి తెలియచ్చు దాన్ని. అయితే ఇచ్చిన తర్వాత చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు కేసీఆర్ గారు. ఇద్దరమే ఉన్నాం, అన్నీ చదువుకుంటూ కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ, ఈయనకి ఈ పదవి, ఈయన వద్దులే, ఈయన తీసే, ఈయన ప్లేస్లో ఫలానా ఆయన పెట్టు అన్నీ అయినాక లాస్ట్ ఒక్కసారి ఆశ్చర్యపోయి కోపానికి వచ్చాడు. ఏంది, ఎవరు తమాషా అవుతుందా, ఎందుకు ఈ పేరు పెట్టిళ్ళు, వాడికి ఇప్పుడే ఏమైనా వయసు అయిపోయిందట, అవసరమా రాజకీయాలు, చేసుకునే పని చక్కగా చేసుకోవచ్చు కదా. బాగా కోపానికి వచ్చిండు. ఫార్చునేట్లీ ఎవ్వరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అక్కడ. తర్వాత నేను అన్నా, మరి తను ఉంటానని అన్నాడని చెప్పి సుదర్శన్ చెప్పిండంటే, సుదర్శన్ బిల్లు మొన్న మధ్యనే కరోనాలో చనిపోయాడు సుదర్శన్ రావు. అయితే ఆయన కోప్పడ్డాడు, బాగా కోపడి చెప్పు కొట్టేస్తున్నా అని చెప్పి రెడ్ పెన్తోనే తీసేశాడు. ఇది 2006 అంతే, మినిస్టర్ ఉన్నది 6లోనే ఆ టైం ఇది. తర్వాత 7లోకి వచ్చేసరికి రిజైన్ చేశాడు కేసీఆర్ గారు, అక్కడ మంత్రిగా రిజైన్ చేశాడు. రిజైన్ చేసి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు మొదలుపెట్టాడు.
సిద్దిపేట శంకారావం అని ఇవన్నీ సభలు ఇవన్నీ స్టార్ట్ అయినాక అప్పుడు కేటీఆర్ ఏమన్నాడంటే మీరు ఇంత కష్టపడుతున్నారు, ఒక తెలంగాణ పౌరునిగా నాకు కూడా కన్సర్న్ ఉంటుంది కదా, అందరేమో ఈ నేల విముక్తి కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే నేను ఉద్యోగం చేసుకుంటూ కూర్చోవన్నా, మీ కొడుకైనంత మాత్రం నాకు అర్హత లేదా అన్నట్టుగా ఆయన మాతో అంటే నేరుగా ఆయనతో మాట్లాడకపోవచ్చు, అయితే ఇక మేము ఈ విషయాలని చెప్పి ఆయనకు కూడా రావాలని ఉంది ఉద్యమంలోకి. ఈ ఉద్యోగం అంత అవసరమా ఇప్పుడు, ఒక పార్టీ కదా ఇది, ఎన్నో వేల మంది కార్యకర్తలను మనం భరిస్తున్నాం వస్తే అంటే మనం ఇదివరకు ఇట్లా అన్నాం కదా, అంటే పాలిటిక్స్లో ఇవన్నీ మామూలే కదా, ఈ ఆయనకు అనర్హత అదేమన్నా ప్రజాస్వామ్యంలో. కాబట్టి నేను కూడా ఆయనతో గట్టిగా చెప్పినాను, ఆ విషయం కేటీఆర్ తెలియదు, ఫస్ట్ టైం మీకు ముందు చెప్తున్నాను. ఆయన రావడాన్ని వెల్కమ్ చేసిన వాళ్ళలో నేను ఒకరిని, ఎందుకంటే అద్భుతమైన క్వాలిటీస్ని మేము చూసాం ఆయన లోపల. రెండవది, ఆనాటి పార్టీలు ఫ్యూడల్ అవుట్లుక్తో నడిచాయి, ఈనాటి పార్టీలు కార్పొరేట్ స్టైల్లో నడపాలి, ఆ బలహీనత టీఆర్ఎస్లో ఉండేది. ఇక్కడ కూడా అదే ఫ్యూడల్ మనస్తత్వంతో పార్టీ వ్యవస్థ ఏర్పడ్డది కాదు, ఇది కొంచెం మన ఆధునిక పద్ధతిలో ఆయన చాలా దేశాలు తిరిగినవాడు, చాలా అనుభవాలు ఉన్న వ్యక్తి, సో మనకుంటే చాలా బెనిఫిట్ అన్నట్టుగా నేను. కవితకు మాత్రం అవకాశం దక్కలేదు పార్టీలోకి రావడానికి. ఆమె ఏం చేసిందంటే తనే స్వయంగా ఒక లీడర్గా ఎదగడానికి తెలంగాణ జాగృతి పెట్టుకుంది. ఆమెకున్న అడ్వాంటేజ్ ఏంటంటే జాగృతి చాలా తొందరగా రావడానికి ఒకటి ఎత్తుకున్న నినాదం, కేసీఆర్కి ఎట్లయితే తెలంగాణ నినాదం తోడైందో దాదాపు 90% కేసీఆర్ గారు ఇవాళ ఒక గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే నినాదమే. తెలంగాణ మైనస్ కేసీఆర్ అంటే ఆ రోజుల్లో ఎక్కువ మందికి తెలిసిన వ్యక్తి కాదు కేసీఆర్ గారు. ఆ మంత్రిగా ఉన్నా డిప్యూటీ స్పీకర్గా ఉన్నా కూడా ఒక మెదక్ తప్ప బయట ఎక్కడ ప్రజలతో సంబంధం లేని వ్యక్తి. తెలంగాణ నినాదం ఆయనకు తోడైంది. ఇక్కడ కవిత గారికి బతుకమ్మ జాగృతి ఆమెకు తోడైంది. అట్లా ఆమె ఆ రకంగా వచ్చి ఆమె ఇందులోకి వచ్చారు. బట్ ఏదైతే ఇద్దరు కూడా తమ గొప్ప ప్రతిభను తెలంగాణకు జోడించారు. ఉద్యమాలలో వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, చాలా కేసులు వాళ్ళ మీద కూడా అయినాయి. అయితే ఆ రకంగా పునాది అనేది కేసీఆర్ కొడుగ్గా అనేదానికంటే తను ఒక ఉద్యమకారుడిగానే ఆయన పునాదిని క్రియేట్ చేసుకున్నాడు. సరే, అట్లా పునాది క్రియేట్ చేసుకున్న వాళ్ళందరికీ ఎమ్మెల్యే టికెట్లు దక్కినాయా అంటే ఖచ్చితంగా ఒక కొడుకుగానే ఆయన టికెట్ వచ్చిందని నేను చెప్పగలుగుతా. కానీ ఆ కొడుకుగా వచ్చిన టికెట్ 171 ఓట్ల మెజారిటీ తెస్తే 1 ఇయర్ లోపల తెలంగాణ కోసం రాజీనామా చేసి 2010 ఆగస్టులో మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు భారీ మెజారిటీ వేలల్లో వచ్చింది. అంటే ఆయన ప్రూవ్ చేసుకోగలిగాడు, అత్యంత తక్కువ సమయంలో ప్రూవ్ చేసుకోగలిగాడు. ఆయన బలం ఏంటంటే ఏ విషయాన్నైనా చాలా ఫాస్ట్గా గ్రహించడం, దాన్ని తనదైన భాషలో అట్రాక్టివ్గా చెప్పగలగడం, మంచి ఇంగ్లీషే కాదు మంచి తెలుగు, మంచి యాక్సెంట్, అద్భుతమైన పదాలను తెలుగులో పలికించగలుగుతాడు ఆయన. నేను ఆశ్చర్యపోతుంటా చాలాసార్లు. సో అటువంటి మా అందరి దగ్గర నుంచి కూడా ఆయన నాలెడ్జ్ తీసుకున్నాడు పరోక్షంగా. ఇక అక్కడ ఉన్న రోజులు ఇక్కడ టీవీ ఛానళ్ళలో చర్చలు చూసేవాడట. ఆయన రాగానే అన్నాడు, అంకుల్ అంటాడు, అంకుల్ మీరు ప్రతి విషయం మీద మాట్లాడగలుగుతారు, మాకు కూడా మీలాగా అవగాహన రావాలంటే ఏం చేయాలని 2006లో అడిగాడు. చెప్పాను, మీరైతే ఫాలో అవుతుండండి, ఏదైనా మీకు తెలియదు ఉంటే అడగండి, జయశంకర్ అంకుల్ ఉన్నాడు, మేమున్నాం చెప్పి అట్లా ఆయన జయశంకర్ గారితోనే ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాడు. అయితే ప్రకాష్ గారు ఇక్కడ ఒక క్వశ్చన్, ప్రతిసారి కేటీఆర్ గురించి మాట్లాడినప్పుడల్లా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలో ఒక సభ్యుడిగా ఉన్నటువంటి గాదే ఇన్నయ్య ఒక మాట పదే పదే చెప్తుంటారు, హ్యాపీగా రాజకీయ నాయకుడిగా సాగిపోతున్నటువంటి కేసీఆర్ని మీరు బలవంతంగా తెలంగాణ వైపు మళ్ళిస్తున్నారు, అలాంటి అవసరం ఉందా అనేది కేటీఆర్ క్రిటిసైజ్ చేసి మాట్లాడాడు అనేది. ఆయన అమెరికాలో ఉన్నాడు, ఇక్కడ ఈయన రాజకీయ జీవితం ఇలా గడిచిపోతుంది, ఎందుకని తెలంగాణ అనేది తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ ఒక స్ట్రెస్ టెన్షన్కి వెరీ 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 బిగినింగ్ డేస్ అమ్మ. ఇన్నయ్య గారు మాతో ఉన్నది ఎన్ని రోజులు, ఆయన మా ఉద్యమంలో పార్టీ పెట్టడానికంటే ఒక 7-8 నెలల ముందు నుంచి కేసీఆర్ గారితో నేను ఆయనే మధుసూదనాచారి మేమంతా కంటిన్యూగా కొనసాగినాం. ఆ పీరియడ్ తర్వాత పార్టీ పెట్టిన తర్వాత ఏప్రిల్ 27 నుంచి నెక్స్ట్ ఏప్రిల్ 27 వరకే ఆయన ఉన్నాడు. ఆ జూన్ నుంచి మేలో కూడా ఉన్నాడు. జూన్లో ఒక ఇద్దరి మధ్య ఒక గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఆగస్టు 11 నాడు నరేంద్ర గారు ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. 2002 ఆగస్టు 11 మొట్టమొదటిసారి నేను ఒక సంకేతాన్ని ఇచ్చాడు, నేను పార్టీ దూరం అవుతున్నాను. ఏంటంటే నేనైనా ఆయనైనా ఎప్పుడు డాస్ల మీద కూర్చునే వాళ్ళం, కేసీఆర్ గారికి అటుపక్క ఇటుపక్క ఉండేవాళ్ళం.
కారులో పోతే ఇద్దరం వెనక సీట్లో ఉండేవాళ్ళం, సెక్యూరిటీ ఉండేవాడు. మా ముగ్గురిది ఒక కాంబినేషన్. అప్పుడు సడన్గా ఏం చేసిండు, ఆయన ముందర జనంలో కూర్చున్నాడు. హరీష్ రావు గారు అంటేనేమో మోడెస్టీ కోసం ఆయన జనంలో కూర్చునేవాడు. కానీ ఇన్నయ్య ఎప్పుడు స్టేజ్ మీద రైట్ హ్యాండ్ ఉండి కూర్చున్న వరకు సార్ అడిగారు కేసీఆర్ గారు. నేను పక్కనే ఉన్నా, ప్రకాష్ ఏంది ఇన్నయ్య అలా కూర్చున్నాడు, ఏందో అడిగిరా పో అన్నాడు. నేను పోయినాక పక్కకు కూర్చున్నా ఇన్నయ్య దగ్గర. ఏమి సార్ రమ్మంటున్నాడు, నువ్వు ఇక్కడ కూర్చోవడం ఏంది అంటే, నేను రాదలుచుకోలేదు. సరే ఇక జనానికి తప్పుడు మెసేజ్ పోద్దని నేను కూడా అక్కనే కూర్చున్న తర్వాత ఇక ఆయన మీద ఏదో ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చిందమ్మా, వార్తా పేపర్లో. గంగాధర్ అని రిపోర్టర్ రాశాడు. అయితే కేసీఆర్ పట్ల ఆయనకున్న కొన్ని అనుమానాలని చెప్పి ఏవో రాసిన తర్వాత వాటిని అసంతృప్తితో ఉన్నాడు ఇన్నయ్య, రేపో మాపో పార్టీని వీడొచ్చు అని రాశాడు. ఆయన #1 జనరల్ సెక్రటరీ. సో అది ఖండించమని చెప్పు అని అడిగాడు సార్ నన్ను. ఇన్నయ్యకి చెప్పి దాన్ని ఖండించమని చెప్పు అంటే నేను ఖండించలే. నేను ఇయ్యలే కదా, నేను ఎందుకు ఖండిస్తా అన్నాడు. అది తప్పది. ఆయన పేరు పెట్టి ఒకటి అపవాదు రాసినప్పుడు ఖండించాలి. సో అదొక్కటే చిన్న కారణంతో ఇద్దరి మధ్య. అయితే ఆ టైంలో వెరీ బిగినింగ్లో కేటీఆర్ గారితో ఇన్నయ్య మాట్లాడుతుండేవాడు. బట్ నాతో మాత్రం ఎప్పుడు ఇన్నయ్య ఆ రోజుల్లో అనలేదు. కేటీఆర్ నాతో కూడా ఎప్పుడు అనలేదు. అప్పుడు బ్రేక్ఫాస్ట్ కలిసి చేసేవాళ్ళం, ఇక్కడికి వచ్చినప్పుడు డైనింగ్ టేబుల్ మీద ఎంతోసేపు కూర్చునే వాళ్ళం. మళ్ళీ వాళ్ళు అమెరికా వెళ్ళిపోయేవాళ్ళు, పెళ్ళి ముందు పెళ్ళి తర్వాత కూడా. బట్ ఎన్నడూ నాతోనైతే అనలేదు అట్లా. కాకపోతే ఏం జరుగుతుందని అడిగేవాడు తప్ప మా నాన్నని ఎందుకు కష్టపెడుతున్నారని ఎన్నడూ అనలే. వాస్తవంగా చెప్పాలంటే కొంత హరీష్ గారికి ఉండేది మొదట్లో, ఎందుకు ఇంత రిస్క్ అవసరమా, ఈ తెలంగాణ వస్తుందా అని. కానీ తొందరలోనే ఆయన వచ్చిన స్పందనను చూసి, మా అందరి మాటలను చూసి ఆయన పార్టీ పెట్టడానికంటే చాలా ముందే ఆయన తనకున్న అది అనుమానాన్ని తొలగించుకొని ఆయన ఉద్యమంతో పాటు వచ్చాడు. బట్ కేటీఆర్ గారు వేరే అట్లా ఆలోచించినట్టుగా నాకైతే తెలియదు. కేసీఆర్ గారి మిస్సెస్ కూడా, శోభ గారు కూడా ఎప్పుడు అనలేదు మాతోని. ఇంకా వాస్తవంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని ప్రతిసారి ఆయన కొంచెం చల్లబడ్డప్పుడల్లా ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేసింది శోభవాదినే. అందుకే నా బుక్ నేను ఇద్దరికి కలిపి అంకితం ఇచ్చాను. తెలంగాణ ఉద్యమంలో పరోక్షంగా ఆమె పాత్ర కూడా చాలా ఉంది అని చెప్పడానికి. సో ఇంట్లో ఆ యాక్సెప్టెన్స్ ఆయనకి ఎప్పుడు ఉందమ్మా కేసీఆర్ గారికి. అయితే ఈ కేటీఆర్ గారి గురించి ఇప్పుడు మనం ప్రస్తావిస్తున్నాం కాబట్టి కొన్ని సందర్భాలు ఉంటాయి. మామూలుగా ప్రతిసారి నేను మెసేజ్ పెడుతుంటాను ఆయనకి. అవన్నీ చెప్పాను నేను ఇప్పుడు. ఇది అనకపోతే బాగుండేది, ఇది బాగుండదేమో, దీనికి ఇట్లా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఒక్కటి చెప్తాను. ఇట్లా ఒకరోజు ట్రాఫిక్ సమస్య వచ్చింది పెద్ద కూకట్పల్లిలో. వచ్చినప్పుడు మీరు 10 గంటలకు పెట్టుకోవడం వల్ల స్కూల్లో పిల్లలకు కానీ అందరికీ ఇబ్బంది అవుతున్నది, మీరు 1:32 తర్వాత ఇవి పెట్టుకుంటే బాగుంటుంది, లేదా సండే పెట్టుకుంటే బాగుంటుంది అంటే వెంటనే థ్యాంక్ యూ అంకుల్ అని పెట్టి మళ్ళీ దాన్ని 1:30 మార్చుకున్నాడు అదే రోజు, కైతలాపూర్ బ్రిడ్జ్ ఓపెనింగ్. ఇట్లా చాలా సార్లు. మొన్న కూడా ఒక స్పీచ్లో ఆయన ఒక మాట మాట్లాడినందుకు కమ్యూనిటీ హర్ట్ అయింది. హర్ట్ అయితే వెంటనే నేను మెసేజ్ పెడితే వితిన్ క్విక్గా నోటెడ్ అని పెట్టిండు. తర్వాత నెక్స్ట్ మీటింగ్లో అది మాట్లాడలేదు. అంటే ఆయన ఎప్పటికప్పుడు ఎవరైనా దృష్టికి తీసుకపోతే, ఎవరైనా వేరే వాళ్ళ మనసులు గాయపడుతున్నాయి అన్నప్పుడు డెఫినెట్గా ఆయన సరిదిద్దుకుంటాడు. దాన్ని ఏ రకంగా కూడా నెగిటివ్గా తీసుకోడు. వీళ్ళ నాకు చెప్పేది అదైతే ఎప్పుడు ఆయన లోపల నేను చూడలేదు. ఆయన చెప్పేవాళ్ళు కూడా లేరు వాస్తవంగా చెప్పాలంటే. వాళ్ళంటి వాళ్ళు ఎవరో ఒక్కరిద్దరం అంతే. తర్వాత చాలామంది ఆయనను ప్రశ్నించేది ఏంటంటే ఈయన బాగా అహంభావంతో ఉంటాడని. మాటలో కరుకుదనం ఉంటుంది కానీ అహంభావం కాదు అది. ఆయన చూసినప్పుడు ఆయన బిహేవియర్లో కొంత అట్లా కనబడవచ్చు, హైఫై బిహేవియర్ కనబడవచ్చు. ఎందుకంటే సహజంగానే ఆయన అమెరికాలో చదువుకొని వచ్చిన వ్యక్తి కాబట్టి ఇక్కడ ప్రజల మధ్యకి వెళ్ళి వచ్చిన నాయకుల్లాగా ఆ మట్టి లక్షణాలు ఆయన లోపల అవి రాలేకపోవచ్చు. ఒక బ్యూరోక్రాట్ లాగా కనబడవచ్చు. ఆయన వేష భాషలు కూడా అట్లాగే ఉండొచ్చు. కానీ ఆ తెలంగాణ ఆ మట్టి వాసన ఆయన లోపల ఉంది. ఆయన లోపల అహంభావం అనేది ఆ తాత్కాలికమే కానీ అది పర్మనెంట్ కాదు. ఎవరినైనా ఆయన కోపం వచ్చినప్పుడు కరుకుగా మాట్లాడవచ్చు. 2 సందర్భాలు నాకు గుర్తున్నాయి. ఒకటి ఎం సత్యనారాయణరావు గారి గురించి ఆయన చాలా గట్టిగా మాట్లాడినప్పుడు పెద్దవాళ్ళు పోయి చెప్పారు, మీ నాన్నగారు గౌరవించే వ్యక్తి ఆయన మాట్లాడితే బాగుంటుంది నాన్నగారు, కానీ మీరు మాట్లాడకూడదు అని. తర్వాత ఆయన తగ్గిండు. తర్వాత ఈ మధ్య కాలంలో డైరెక్ట్ ప్రధానమంత్రి మీద కూడా ఆయన చాలాసార్లు
కానీ ఆయనకి నేనే చెప్పలేదు, బట్ ఎవరు చెప్పారేమో ఆ కోపాన్ని ఆ వేడిని తగ్గించుకున్నారు ఆయన. అంటే అప్డేట్ అవుతాడనేది నేను చెప్పదలుచుకున్నా. అది బలహీనత కంటే కూడా అది ఎదిగే మనస్తత్వం. ఎదిగేటప్పుడు అందరూ తప్పులు చేస్తారు, దెబ్బ తగలకుండా ఎవరు ఎదగరు, నడక నేర్చుకోరు. అట్లనే ఆయన ఒక ట్రాన్స్ఫర్మేషన్లో ఈ వైఫల్యాలు ఉంటాయి, ఈ పొరపాటు జరుగుతుంటాయి, ఈ ఒక్కొక్క మెట్టే ఎదుగుతూ పోతున్నప్పుడు ఇవన్నీ సహజమని నేను అనుకుంటున్నా. బట్ భారతదేశం గర్వించదగ్గే ఒక గొప్ప విజనరీ నాయకుడు కేటీఆర్. ఒకటైతే నేను స్టేట్మెంట్ ఇవ్వగలుగుతా, ఏనాటికైనా కేసీఆర్ అవుతారో లేదో ప్రధానమంత్రి, కానీ ఈ దేశానికి కేటీఆర్ ఖచ్చితంగా ప్రధానమంత్రి అవుతాడు. అది ఆ నడిపే సత్తా ఆయనకుంది. ఈ 21వ శతాబ్దపు యువతకు వారి ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోగలిగే ఒక గొప్ప వ్యక్తిత్వము, ఒక గొప్ప వ్యక్తి కేటీఆర్ అని చెప్పగలుగుతాం. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కూడా బయటికి వినిపిస్తుంది. ఆయన గురించి మాట్లాడేవాళ్ళు ప్రతిపక్షాల ఆరోపణలు కూడా, కేటీఆర్ ఇలా ఉంటాడు కానీ నాన్న అంటే భయం, చాలా భయం, కేసీఆర్ అనుమతి లేకుండా ఏ పని చేయలేరు, కేసీఆర్ని కలవడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది అనేది. ఒకే ఇంట్లో ఉంటారు, లేకపోతే తండ్రి కొడుకులు అని చెప్పినప్పటికీ, ఒక సీఎం కొడుకు ఒక మినిస్టర్ అయి చెప్పినప్పటికీ కూడా వెళ్ళడానికి అంత ఈజీ పాత్ అనేది అక్కడ ఉండదు అనేది. మొన్న మధ్య కేటీఆర్ గారికి బాగా అంటే సన్నిహితంగా ఉండే ఒక యూట్యూబ్ ఛానల్, అంటే అది వారిదే అని కూడా అంటారు, వారు నాతో ఒక గంటన్నర ఇంటర్వ్యూ తీసుకొని ఈ ప్రశ్న వేశారు. నేను ఇచ్చిన సమాధానం వేరు, కానీ కేటీఆర్ నాన్నను చూస్తే గదగద వణికిపోతాడు కేటీఆర్ అని క్యాప్షన్ పెట్టారు. నేను ఆ మాట అనలేదు, గదగద వణుకుడు కాదు, ఏం కాదు. కేసీఆర్ అంటే చాలా గౌరవం. కొన్నిసార్లు ఆయనకు నచ్చవు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకు నచ్చనప్పుడు కొద్దిగా అలుగుతాడు, అంతేగాని ఈ వణికిపోవడం ఏముండదు. వాళ్ళిద్దరు కలిస్తే కదా తెలంగాణ నిర్మిస్తున్నది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ప్రతి నిర్ణయంలో వారికి తెలియకుండా నిర్ణయాలు జరగవు. కేసీఆర్ గారు వాళ్ళతో సంప్రదించినాకనే, వాళ్ళతో పాటుగా పార్టీలో ఉన్న ఇంకా కొందరు ముఖ్య నాయకులు ఉన్నారు, మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కావచ్చు, పార్టీలో పదవులలో ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ చర్చలలో వాళ్ళు భాగస్వాములు అవుతారు. చాలాసార్లు ఏమైందంటే ఒంటరిగానే కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంటాడు, కానీ తీసుకున్నట్టు చెప్పకుండా వీళ్ళ మధ్య చర్చకు పెడతాడు. అప్పుడు మామదేవుడు ఉద్యమకాలంలో పెట్టేవాడు. ఓసారి నేనే అడిగా ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ముందే నిర్ణయం తీసుకొని మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడగాలి, అంటే మీ నుంచి ఎటువంటి సమాధానాలు వస్తాయో, మళ్ళీ నేను తీసుకునేది కరెక్టో కాదో క్రాస్ చెక్ చేసుకోవడానికి అడుగుతాను. నువ్వు అనుకున్నది కరెక్టే, అది నా మనసులోనే ఫస్ట్ ఎన్నో రోజులు ఆలోచించి ఎంతో కష్టపడి నేను ఒక కంక్లూజన్కి వచ్చినాక నేను ఒక్కరిని మీ మీద రుద్దడం కరెక్ట్ కాదు కదా. సెకండ్ ఒపీనియన్ మీతో తీసుకున్నాక, ఒకవేళ మీరు నేను అనుకున్న దానికి రాకపోతే, నేను అనుకున్నది కరెక్టా కాదా అని మళ్ళొకసారి అనుకొని మిమ్మల్ని నా దారికి తెచ్చుకుంటా నేను అని చెప్పి నేను అనుకుంది మాత్రం నేను చేసేస్తాడు. అంటే ఆయన ఒక కంక్లూజన్ రావడానికి చాలా టైం తీసుకుంటాడు, బట్ కంక్లూజన్కి వచ్చినాక దాని నుంచి వెనక జరగడు. అసలు అట్లా కూడా ఉన్నాయమ్మా సందర్భాలు. అది అయిపోయింది ఆ పార్ట్ కేసు. అంటే మనం ఏంటంటే చాలాసార్లు ఆయనకి ఇష్టం లేని నిర్ణయాలు, ఇప్పుడు ఫస్టే ఒక మాట అన్నాను కదా, వాళ్ళ అవసరాలు అనేటివి వాళ్ళని కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి. ఈ ట్రాన్స్ఫార్మ్ చేసే క్రమంలో చాలాసార్లు కేసీఆర్ గారు తనకి ఇష్టం లేని నిర్ణయాలు తీసుకున్నాడు. తెలుగుదేశంతో పొత్తు కావచ్చు, కాంగ్రెస్తో పొత్తు కావచ్చు, ఇవేవి ఆయనకి ఇష్టం లేని నిర్ణయాలు అవి, అందరి ఒత్తిడితో తీసుకున్న నిర్ణయాలు అవి. అట్లే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ చాలాసార్లు వాళ్ళ ఇష్టాలకు వ్యతిరేకంగా వాళ్ళు నిర్ణయాలు తీసుకునే సందర్భాలు ప్రజల ఒత్తిడి మేరకు, రాజకీయ అవసరాల మేరకు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఆయన అమెరికాలో చదువుకొని అక్కడి నుంచి వచ్చిన మోడర్న్ వ్యక్తి కాబట్టి ఆయనను పలు కళ్ళు అనుమానంతో చూస్తుంటాయి. ఈయన ఏం చేస్తున్నాడు, ఎటుపోయాడు, ఒకరోజు కనబడకపోతే ఏమయ్యాడు. ఆయన సండే హాలిడే తీసుకుంటాడు. నేను ఇందాక చెప్పాను, చాలా దేశాలలో అధినేతలు సండే హాలిడే తీసుకుంటారు. సండే ఆయన హాలిడే తీసుకుంటాడు. ఆయన ఎంతో ముఖ్యమైతే తప్ప సండే నాడు ఆయన ఎవరిని కలవడు. తర్వాత కేసీఆర్ గారి పట్ల ఉన్న భక్తి తప్ప భయం కాదు, అది ప్రేమ, అభిమానం. ఆయన డెఫినెట్గా ఆయనకు నానే రోల్ మోడల్ ఆయనకి. కానీ చాలాసార్లు నాన్న మాటలను లెక్క చేయని సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన నన్ను ఐఏఎస్ కావాలనుకున్నాడు. ఆయన ఈ ఐఏఎస్ నాకు ఇష్టం లేదు డాడీ, ఇది 3rd క్లాస్ పోస్ట్ అన్నాడు ఆయన. ఏది ఆయన డిగ్రీ అయిపోయాక సివిల్ సర్వీసెస్ రాయమంటే 3rd క్లాస్ జాబ్ అన్నాడు ఆయన. కేసీఆర్ గారు ఎన్నోసార్లు మాతో షేర్ చేసుకున్నాడు. అంటే ఒక గొప్ప విజన్ ఉన్న వ్యక్తికి ఐఏఎస్లు ఇవన్నీ చిన్నగా కనబడతాయి. ఆయనకు ఆ విజన్ ఉంది కాబట్టి ఇవాళ 100 మంది ఐఏఎస్లు ఆయన కింద పనిచేస్తున్నారు. తానే ఒక్కడే నడిపిస్తున్నాడు కదా చాలా శాఖల్ని.
అన్నిట్లో కూడా ఆయనకు మంచి పేరు వస్తున్నది కదా. ఆయన ఐటీ ఉన్నా, అర్బన్ డెవలప్మెంట్ ఉన్నా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నా చూడండి, అంతకుముందు వరదలకు ఇప్పటి వరదలకు ఎంతో కంట్రోల్ చేయగలిగాడు. ఆయన బాగా లోతుగా ఆలోచిస్తాడు, కష్టపడతాడు, తిరుగుతాడు, రాత్రింబవల్లో అధికారులతో సమీక్షలు జరుపుతాడు, తనకున్న నాలెడ్జ్ని దానికి జోడిస్తాడు, అవసరమైతే తెలుసుకుంటాడు, ప్రపంచం అంతా తిరుగుతాడు, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ ఎంత పనున్నా మిస్ కాడు, పెట్టుబడులు తెస్తాడు. తర్వాత ఆయనకు అవసరం ఉన్నా లేకున్నా పెద్దవాళ్ళతో స్నేహము, పెద్దవాళ్ళతో కలిసి ఉండడం వల్ల చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సరే. ఇక ఇంకా ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే నేనైతే ఆయన కంటే చాలా ఎల్డర్. వాళ్ళ నాన్నకు ఆల్మోస్ట్ నాకు కేసీఆర్ గారికి 2-3 ఇయర్సే తేడా. కాబట్టి ఆ కాంటెంపరీ కాదు. కాబట్టి నేను ఎంత లోతుగా ఆయన వ్యక్తిగత విషయాల్లోకి పోలేదు. ఇప్పుడు మీరు ప్రధానమంత్రి అయ్యేటువంటి అర్హతలు ఉన్నాయి అనుకున్నప్పుడు సీఎం ఎప్పుడు అవుతారు అనేది నెక్స్ట్. ఇప్పుడు సీఎం కేసీఆర్ 3rd టైం మళ్ళీ గెలిచిన తర్వాత ఇక్కడ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కేంద్ర రాజకీయాలకు వెళ్ళిపోతారు. అప్పుడు కేటీఆర్నే సీఎం చేస్తారు. ప్రతి ఒక్కరు కేటీఆర్ ఎప్పుడు సీఎం అవుతాడు అనే ఒక క్వశ్చన్ మార్కుతో ఒక సంతకమే తప్ప తేడా ఏముందమ్మా. ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం ఏ శాఖలో కావాలన్నా ఆ మంత్రిని సంప్రదించి తీసుకోగలిగే శక్తి ఆయనకు ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్ గారికి చెప్పకుండా తీసుకోడు. అంటే సీఎం పదవిలో కేసీఆర్ గారు ఉన్నా కూడా ఇప్పుడు ఆయన ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఒక 3-4 ముఖ్యమైన శాఖలకు మంత్రిగా ఉన్నా కూడా ఆయనకు సీఎం అయితేనే అదనంగా ఏదో చేయగలుగుతా, సీఎం కాకపోతే నేను చేయలేకపోతున్నా అనే ఫీలింగ్ ఆయనకు లేదు, మాలాంటి వాళ్ళకు కూడా లేదు. ఒకవేళ ఆయన సీఎం అయి కేసీఆర్ గారు పార్టీ అధ్యక్షుడు ఉన్నా, కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా సేమ్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. అప్పుడైనా కేసీఆర్ గారు ఆయన ఇచ్చిన ఆదేశాలు పాటించాల్సిందే కదా. కాబట్టి ప్రజల దృష్టిలో అంటే అది నామినలే. ఆయనకు ముఖ్యమంత్రి అనేది ఒక నామినల్. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కంటే ఏమీ తక్కువ కాదు అనేది నేను అంటాను. అది ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. థ్యాంక్ యూ అండి.